హలో, గుడ్ మార్నింగ్ నా ఉగాది శుభాకాంక్షలు. అన్నా నేనన్నా కోటి కోటి ఎలా ఉన్నావు కోటి? బాగున్నానన్నా, మీరంతా వెళ్ళినారా? అంతా బాగుందబ్బా. అన్నా ఏమన్నా మన గవర్న పరిస్థితి ఎట్లుందన్నా? ఇంకా ఏంటంటే పక్క 115 నుంచి 130 ఎమ్మెల్యేలు మనమే, ఎంపీలు 18 నుంచి 21 ఉన్నాయి. మనకి ఏం ప్రాబ్లం లేదు, అందరూ సపోర్ట్ ఉంది, బాగా జరుగుతుంది. అవునా అన్నా? ఏమన్నా మన విజయ్ గారు అన్న ఎట్లా చేసినాడు? అదే ఏందో వాడిది, ఆయన పీకే మొన్నే చెప్పినాడు కొంచెం ఆయన్ని మాట్లాడొద్దని చెప్పి. ఆయన ఏదో మాట్లాడు ఏదో అంటాడు, కొంచెం మైనస్ ఇప్పుడు ఆయన వల్లనే. ఈయన జగన్ కూడా మొన్న ఈ మధ్య కొంచెం సీరియస్ అయినాడు ఆ విషయం మీద. ఇది ఇంతో కదా, ఈయన పీకే దగ్గర మనోడు మన అనిల్ మనిషి ఉన్నాడు, అతను ఈ మధ్య చెప్పాడు పీకే బాగా చేస్తున్నాడు, బట్ విజయసాయి రెడ్డికి చెప్తాను కొంచెం గెలుస్తున్నాడు అనేసి. మనది ఎటువంటి ప్రాబ్లం లేదు తమ్ముడు, అందరూ మనకి సపోర్ట్ ఉన్నారు. చూసావు కదా నిన్న సిఎస్ మార్చేశారు, ఎల్వి సుబ్రహ్మణ్యం వేశారు. మన పై నుంచి మన మోడీ గారు ఉన్నాడు, పక్కన నుంచి మన కేసీఆర్ ఉన్నాడు, అందరూ ఇస్తున్నారు మనకి సపోర్ట్. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడే ఉంది కానీ ఇంకా రేపు నేను చూస్తాను కదా, ఇంకా చాలా జరుగుతాయి. మెయిన్ మనకి మన పవన్ గారు ఉన్నాడు కదా, వాడే దాదాపు 20 నుంచి 25 తెచ్చి మన చేతిలో పెట్టేటట్టున్నాడు లాస్ట్ కి. వాడాడు గెలుస్తాడు, వాడు కలిసేది ఏం లేదు. దాదాపు 20 నుంచి 25 సీట్లు ఆడ వాడు గెలవడు, చంద్రబాబు నాయుడు గెలవలేడు. వాడు సీట్లు మన చేతిలో పెడుతున్నాడు అంతే. ఈ ఈస్ట్ వెస్ట్ అంతా మొదలు వేశారు. నెల్లూరు, ప్రకాశం, ఈస్ట్ వెస్ట్, కడప పక్క క్లీన్ స్వీప్ మంది. ఏమన్నా పావులాగా కూడా బాగా కొట్టేస్తున్నాడు సీట్లన్నీ. వాడి బతుకు, వాడి ప్రేమ గెలవడాడు. వాడు చూసుకోడు, వాడి మహా అంటే 2 నెలలు పూడుతాడు అంతే. వాడి ఆడ ఈ కాపులంతా కాపులు చూసుకుని వచ్చినాడు, వాళ్ళు కాపులు చిల్లర రాకూడదు. ఈస్ట్ వెస్ట్ చూస్తున్నారు అంతా, వాళ్ళందరూ మన వెనకాలే ఉన్నారు. సర్వేలు చూసే ఉంటారు కదా, మొత్తం ఈస్ట్ వెస్ట్ మనకే ఉంది. ఈ చిల్లర రాకూడదు కొన్ని డబ్బులు అయితే మన వెనకాల తిరుగుతూ ఉంటారు. ఈ పావులగాడు వాళ్ళు నమ్ముకుని వచ్చినాడు. అయినా ఈ పావులగాడు మీకు అర్థం కావట్లా, వాడికి కేసీఆర్ బుర్రలో ఉన్నాడు, ఈయన మన జగన్ గెలిచిన వెంటనే రెడీగా ఉన్నాడు. వాడు బతికే చూసుకోవాలి ఫ్యూచర్లో. వాడు అన్ని రెడీ చేసుకున్నారు, వాడు ఎట్లా తొక్కాలనేసి. రాజకీయాలకి పనికిరాడు, వాడు తొక్కి పడేస్తారు అంతేనా? అంటే ఆయనకేమో ఉంది కదా మనసులో, ఒకవేళ రాజకీయాలు కనుక వర్కౌట్ అయిపోతే సినిమాలు చేసుకుందామని చెప్పనేసి. వాడు నీకు అర్థం కావట్లేదు తమ్ముడు. అప్పట్లో కేసీఆర్ ఎట్టున్నాడు అనుకున్నావు, కేసీఆర్ ఎట్లా ఉన్నాడు, అందరూ. జగన్ అయితే ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ వరకు ఎన్నో 4 రోజులుగా చూస్తావు కదా, బాగా తొక్కడానికి రెడీగా ఉన్నారు. పనికి రాడు ఇంకా, అట్లా సినిమాలు చేసుకోలేడు, ఇటు రాజకీయం చేసుకో, రోడ్డు పైన పడాల్సిందే. అట్ట అయిపోతుంది వాడు బతుకు. లాస్ట్ కి బొల్లిగాడు అనేది చేస్తున్నాడు చూస్తున్నాడు. బొల్లాడు వాడు ఇంకా పట్టించుకోడు, వాడికి గతి లేదు. వాడు బొల్లాడు ఇంకా 2-3 రోజులు, ఈ 2-3 రోజుల్లో బొల్లిగాడి మీద 8 నీళ్ళు తాగిస్తారు. మన పీకే ప్రశాంత్ కిషోర్ బాగా స్కెచ్ చేసుకున్నాడు వాడిని చేద్దామని చెప్పి. అంతే. ఈ రోజు చూసాను నిన్న నుంచి యాక్టివేట్ చేస్తున్నారు. నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడారు కదా ఈసీ వాళ్ళు, మోడీ నుంచే కదా, మోడీ సపోర్ట్ మొత్తం. వాడు ఏం చేయాలని చేస్తున్నాడు మోడీ మనకి. ఏం లేదు మెయిన్ ఏంటంటే ఈ కేసీఆర్ కి మోడీకి బొల్లోడిని తెక్కిపడేయాలి. బొల్లోడిని ఇంకా ఆడుకుంటారు వాళ్ళు. మధ్యలో మన సేఫ్ అయ్యి మనం గెలుచుకుంటాం అంతే. జగన్ అనేది సీఎం. జగన్ అదేంటో తెలియదు కానీ జగన్ కన్నా వాళ్ళిద్దరు ఎక్కువ కోపంగా ఉన్నారబ్బా. కేసీఆర్ వాళ్ళు బాగా గుర్రం ఉన్నారు వాళ్ళ మీద. ఏమో ఈ కమ్మనగరికి మాత్రం రాజ్యం రాకూడదన్న, అసలు వాళ్ళు వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి అది మన బతుకంతా. తమ్ముడు నీకు అర్థం కావట్లా, ఈ గొల్లి నా కొడుకుని బట్టే కమ్మలు పడిపోయినట్టే. ఈ బొల్లాడి చూస్తాం ఇంకా, వాడికి ఆల్రెడీ 70,000 ఇదే లాస్ట్ రాజకీయం వాడికి. ఈ ఎలక్షన్ అయితే ఇంకా వాడు ఎలక్షన్ ఉండదు అంతే. లోకేష్ గారు బతికే ముందు చూస్తాం కదా దగ్గరలో, ఇద్దరిని టార్గెట్ చేసుకున్నారు. ఏమన్నా ఇప్పుడు అట్లా తెలంగాణలో బాబుని ఏమైతే చేసినారో అట్లాగే ఆంధ్రలో అట్లా చేయాలన్నా, జగన్ చేయాలన్నా. ఆంధ్రలో కూడా తెరకొండ కావాలా ఏంటి, తెలంగాణ కూడా తెరకొండ చేయాలా? ఇప్పుడు అదే జరగబోయేది. ఇప్పుడు వాడికి బతుకంతరం లేకుండా ఏదో వేరే స్టేట్ వెళ్ళిపోవాలన్నాడు. ఆంధ్రాలో మామూలు చూపిస్తున్న పరిస్థితి కూడా వాడికి. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అలా కొట్టాడు,
ఆంధ్రాలో మనం సేమ్ మనం రిపీట్ చేయబోతున్నాం అంతే. ఇది ప్రశాంతంగా ఉండదు చాలు. కాకపోతే లాస్ట్ డే వరకు కష్టపడండి. కేసీఆర్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు కదా, ఉన్న 17-18 కూడా కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా లాగేశారు. ఇంక 7 మంది మిగిలారు, వాళ్ళు రేపో మాపో లాగేస్తారు. ఇప్పుడు టీడీపీ కలిస్తే ఆంధ్రలో అదే అవుతుంది అంతే. ఏమన్నా ఈ రోజు న్యూస్ ఛానల్ అది పదే వాళ్ళు అదే వేస్తా ఉన్నారు రికార్డింగ్ అంతా. సో అందుకని మన వాళ్ళంతా కొంచెం చిన్న ఏం లేదు తమ్ముడు, అది దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మెయిన్ ఏంటంటే ఈ బొల్లి నా కొడుకు ఆ పావలాగాడి కలిసి ఏదో చేస్తా అనుకున్నారు. ఇద్దరికి అంత సీన్ లేదు ఈసారి. ఆ పావలాగాడి ఏంటంటే మెయిన్ వాళ్ళు ఓట్లు తీసుకొని తెచ్చుకున్నాడు, కానీ వాడి సీల్స్ మన గెలిపించడానికి తప్ప వాడు గెలిచే సీట్స్ మహా అంటే 3-4 అంతే. దాంతో కూడా వాడు భీమవరం పోయినట్టే అంట. ఓకే, గాజులో గెలుస్తారన్న అసలు నాకు తెలిసి డౌట్ అన్నా. అక్కడ వీళ్ళు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా. వాడు టీడీపీ వాడు ఇండైరెక్ట్ మనకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు లైన్అప్ చేస్తున్నారు. మన వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని మన వాళ్ళు లైన్ లో పెడుతున్నారు. వాడిని కావాలంటే డమ్మీ గాని పెట్టి గాజు వాకాన్ని గెలిపించుకుందాం అని చెప్పి గొల్లాడు చేసింది ప్లాన్. అది ఏమో కుదిరితే టీడీపీ వాళ్ళని కొనేనా గానీ మనం ఎక్కాలన్నా, సీట్ ఎక్కాలన్నా, జగన్ అన్న సీఎం అవ్వాలన్నా అంతేనా. నువ్వు అంతవరకు కాదు తమ్ముడు. 120 మనకి పక్క, మనకు కావాల్సింది 80. 120 మనకి పక్క. మిగిలిన వాళ్ళు కూడా మహానే సంవత్సరం తర్వాత అంతా టీడీపీ వాళ్ళు ఉండరు, మన పార్టీలో వచ్చాడు అంతే. మిగిలేదు ఆ లాస్ట్ కి ఆ బొల్లి నా కొడుకు పావుల కొడుకే. ఇద్దరిని బతుకులు లేకుండా చేయడమే మెయిన్ టార్గెట్. ఒకసారి సీఎం పని వేస్తే 10 సంవత్సరాలు దిగే ప్రసక్తి అనేది లేదు జగన్ అంటే. ఇంకా మా వాడికి అనిల్ కి మినిస్ట్రీ కన్ఫర్మ్ చేశారు. అవునా, మంచిదానా. అనిల్ యాదవ్కి పక్కా కదా. ఏమన్నా ఈసీ కూడా మన సపోర్ట్ మీద చెప్తున్నారు. చూసావు కదా నిన్న ఈవీఎంలు. మెయిన్ ఏం తమ్ముడు, మీకు తెలంగాణలో తెలుసు నీకు ఇష్యూ జరిగిందా? ట్యాంపరింగ్ జరిగింది తెలంగాణలో, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కదా. అవునా, సేమ్ ఇప్పుడు బంగారు చేస్తున్నారు. ఇప్పుడు వాడి చంద్రబాబు అదే వాడు సంగీత్ పడేదే. ఈవీఎంలు అనేది అదిగేవాడు. ఎలక్షన్ కమిషన్ పోతాడు వాడు. మెయిన్ అనేది ఇప్పుడు నేను ఎల్విన్ మార్చడానికి కారణం అదే. ఇప్పుడు ఉన్నవాడు వాడికి సపోర్ట్ ఉన్నాడు, అదిగా వాడి తీసేసి ఇప్పుడు వీళ్ళు వేసుకుని మనం వేసుకున్నారు. ఎన్ని చేసినా జరుగుతుంది. అంతేందుకు తమ్ముడు, నువ్వు రెడీగా ఉండాలి. మనం రేపు ఏదైనా గొడవ స్టార్ట్ వీడు. నేను రెడీ అన్నా, మీరు ఎప్పుడు ఏం చెప్తే చేస్తామన్నా మేము. రేపు ఏదైనా గొడవ స్టార్ట్ అవుతుంది. పీకే గారు ప్రశాంత్ కిషోర్ మనకి ఇంకా లైన్ ఇవ్వలేదు. వాడు క్లియర్ గా మనకి ఏదైతే ఇంటిమేషన్ ఇస్తాడు, జస్ట్ గొడవలు లేపుతాడు. అది చదివి చంద్రబాబు నాయుడు చేస్తారు. అనేది ఎలక్షన్ ముందు చేస్తే కరెక్ట్ గా ఉంటుందని చెప్పి వీడు పీకే గారు మనకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇలా అన్న. మేము మాత్రం చంపేయడానికైనా కానీ చచ్చేదానికైనా సిద్ధమన్నా. జగన్ మాత్రం సీఎం కావాలన్నా అంతేనా. మన జగన్ అనే సీఎం. మన 5 ఏళ్ళలో ఏం పోగొట్టుకున్నా అది నిలబెడతాం ఇస్తారు అంతే అన్న. ఇంతకీ మూతరిస్తేనా నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు అన్న తమ్ముడు. నాకేంటి, మన అనిల్ ఆల్రెడీ హామీ ఇచ్చాడు. ఈ మధ్యలో జగన్ ఫస్ట్ శంకరావు ముందు వచ్చాను నెల్లూరుకి. అవునా, ఆ రోజు కలిసినప్పుడు మాట్లాడడం కష్టపడేది నీకు నేను చూసుకుంటా అసలు హామీ ఇచ్చాడు. ఓకే అన్న. మమ్మల్ని కొంచెం గుర్తు పెట్టుకున్నా, పార్టీ కోసం కష్టపడే తమ్ముడు. ఆల్రెడీ 2-3 వర్క్లు నెల్లూరులో వచ్చే ఉన్నాయి. నారాయణ గారు వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి లైన్ అప్ చేసుకుని కరెక్ట్ కోడ్ వచ్చిందని చెప్పి దాని సెంటర్ లో ఏం రాలా. అది అడిగినా మన అనిల్ ని. అది వచ్చినవన్నీ ఇప్పుడే వస్తా అనిల్ దగ్గర నుంచి. ఉగాది కనపడే ఇస్తాను. అవునా, ఈ రోజు ఆయన కొంచెం ఫ్రీగా ఉన్నాడు. రేపు ఈ రోజు క్యాంపింగ్ సర్లేదు. ఈ రోజు అందరూ జనాలంతా పండగ కదా అనేసి మన కూడా ఎవరు తిరగలేదు, పైన తిరుగుతున్నారు అంతే. ఇంకా రేపు నీకు లాస్ట్ డబ్బులు పంచాలి కదా. మేము పంచడం స్టార్ట్ చేసినామన్నా ఆల్రెడీ. డబ్బులు ఎలా ఉందన్నా ఫండింగ్ మనకి? మీకు ఇంకా తెలియలేదా? ఏమన్నా మీరు కేసీఆర్ ఆల్రెడీ వచ్చేసారు, మీ వారికి కూడా వచ్చేసింటాయి చూడు. అవునా, బాగా ఈ ప్రకాష్ రెడ్డికి 14 ఆపోజిట్ ప్రకాష్ రెడ్డి ఉన్నారు కదా. అవునా, మా నువ్వు ఆకర్షించాను నువ్వు. వాడు ఇప్పుడు కాదు తమ్ముడు, వాడికి ఎలక్షన్ టైంలో టఫ్ అవుతుంది. చంద్రబాబు ఈ టైంలో ఏదో చేయగలరు. గొల్లా కొడుకు లాస్ట్ లైన్ టార్గెట్ చేస్తారని చెప్పి వాడి నామినేషన్ ముందు ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 140 కోట్లు 150 కోట్లు పంపిస్తారు తమ్ముడు.
అవునా, మా దగ్గర ఆడు గెలిచేది లేదు ఆడు, ఆడికంత సీన్ లేదు, మా వాళ్ళు ఎవరు ఓట్లేదు. డబ్బులు వాడు ఇప్పుడు మ్యాటర్ అర్థం కావట్లా. నలుగురు టార్గెట్ చేసుకున్నారు. ఆయన ప్రకాశ్ శ్రీరామ్ ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు. వీళ్ళందరినీ ఏంటంటే తొక్కి వీళ్ళని ఓడిపించాలా అంటే అదే వీళ్ళ టార్గెట్. వీళ్ళంటే వీళ్ళు పరువు తీయాలనేసి కేటీఆర్ లోకేష్ ఫండ్స్ ఇస్తానండి మనకి. ఓకే, మనం చూసినా కదా మంగళగిరిలో 140 కోట్లు 150 కోట్లు కార్లు సీజ్ చేశారు, అది చూసి వస్తుంది. అవునా అవునా, అది యాక్చువల్లీ కేటీఆర్ పంపించిన డబ్బులే. ఏమో మాత్రం జనాలందరూ వైఎస్ఆర్సీపీకే ఉన్నారన్న, కానీ జగన్ అన్న సీఎం అయ్యి మనకు కావాలన్నా అంతే. జగన్ అన్నే సీఎం అది పక్క. కానీ మీరు 2-3 రోజుల్లో మనకి ఏం వచ్చా మీరు రెడీగా సిద్ధంగా ఉండాలా. అల్లర్లు చేయడానికి రెడీగా ఉండాలా, మీరంగా రెచ్చిపోయాక రెడీగా ఉండాలి. అంతా టూ ఆర్ డే సిచ్యువేషన్ మనకి. మేము ఏం చెప్తే అది చేస్తామన్నా, మేము పార్టీ హీరో మన విజయసాయి రెడ్డి మీరు చూసినావు కదా మొత్తం. అవునా, వాడు ఎందుకు మనోడు బయట వచ్చి అంత వీడియో ఆడియో ఇవ్వాల్సి వస్తుందంటే మన వాళ్ళందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి మనకి ఎలా కలాడిపోతుంది వీకెండ్. అందువల్ల వాడి ఉత్తేజపడతాం అనేసి పొరపాటు ఆ మాట వేశాడు. వస్తా పొరపాటున వాడు అనేసాడు. మా పక్క అయితే మంచిగా ఉందంట వైఎస్ఆర్సీపీ. ఉన్న వాటిలో ఏంటంటే మనం ఈస్ట్ వెస్ట్ ఈ కాపులా కొడుకులు మన దగ్గర ఉన్నారు. పావులా గారు వాళ్ళు పక్కన అనుకుంటున్నారు తప్ప నీకు రిజల్ట్ తెలుస్తుంది. మీ సైడ్ ఏంటంటే మీ అనంతపూర్ వైసీపీకి 5 వస్తా అంటున్నారు. గోరంట వాళ్ళు గెలుస్తాడు ఎంపీగా. ఓకే, కాకపోతే ఆయన డబ్బులు లేవంతే. కానీ గాలి జనార్దన్ రెడ్డి అటు సైడ్ నుంచి ఫండింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఇస్తున్నారు. కానీ నాకు అంత ఐడియా లేదు తమ్ముడు. ఆ పక్క వాడు బాగా డబ్బులు ఏం లేదంటే కదా లేదా అంతేం లేదట్టున్నా నాకు తెలిసి. అదే వాడికి అక్కడి నుంచి ఫండింగ్ గాలి జనార్దన్ రెడ్డి నుంచి ఫండింగ్ పెట్టిస్తున్నాడు. అదే అని గెలిపించుకోవాలనేసి వీళ్ళైతే తొక్కేస్తారు తమ్ముడు. మన లోకేష్ గెలుస్తాడంటావా? ఈ కమ్మనా కొడుకులు ఎక్కువ కదా కాన్స్టిట్యున్సీలో. వాడు బొల్లాడు సామాన్యుడా, వాడు అన్ని తీసుకునే నిలబెట్టాడు. ఈ కమ్మనా కొడుకులంతా ఉన్నారనే వాడు నిలబెట్టుకున్నాడు. అవునన్నా, ఆయన కొడుకులు మాత్రం రాజ్యం ఇవ్వకూడదన్నా. మనం ఈసారి గెలిచేది జగన్ అన్నే, దాని గురించి నీకు డౌట్ అవసరం లేదు. ఎట్లయినా మనం గెలవాలన్నా జగన్ అన్న. ఏం కాదు తమ్ముడు. సరే తమ్ముడు, వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సరే కదా, సరే పోవాలా? సరేనా, అయిపోయింది ఎలక్షన్. బెంగళూరులో కలుద్దామన్నా. బెంగళూరులో కలుస్తా. సరేనా, సరే తమ్ముడు.